పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇదే ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కోమాలో వెళ్లాడు. ఈ ఘటన జరిగినప్పటికీ నుంచి శ్రీతేజ్ ను కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే తాజాగా ఆ బాలుని చూడడానికి ఆసుపత్రికి వెళ్లి వచ్చినట్లు నటుడు జగపతి బాబు చెప్పారు. ఈ విషయంపై ఓ వీడియో విడుదల చేశారు. ఒక్క క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను. నేను షూటింగ్ కోసం వెళ్లిన ఊరి నుంచి రాగానే వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో ఎఫెక్ట్ అయిన ఆ బాలుడిని, వాళ్ళ ఫ్యామిలీని, తండ్రిని, వాళ్ళ సిస్టర్ ని పలకరించాలని అనిపించింది. అందరూ మానవతా దృక్పథంతో వెళ్లాను. పాజిటివ్ గానే ఉంది. త్వరలోనే కోలుకోవడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అంతా మంచే జరుగుతుందని ఆశీర్వదిద్దాం. మీ అందరూ దేవుడి ఆశీర్వాదాలు ఉంటాయని ధైర్యం చెప్పి వచ్చాను. అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి వారికి సపోర్ట్ ఇద్దామని వెళ్ళా. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికీ తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అందుకే క్లారిటీ కోసం చెప్తున్నాను. థ్యాంక్ యూ అంటూ జగపతి బాబు అన్నాడు. అయితే జగపతి బాబు సడన్ గా ఈ వీడియో పెట్టడంపై ఓ కారణం ఉంది. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ అల్లు అర్జున్ కు ఏమైందని టాలీవుడ్ నటుడంతా వాళ్ళ ఇంటికి వెళ్లి మరి పరామర్శించారు అంటూ క్వశ్చన్ వేశారు. అలానే ఆ ఘటనలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీతేజ్ ని టాలీవుడ్ నుంచి ఏ ఒక్కరన్నా పోయి చూసి వచ్చారా అంటూ నిలదీశారు. దీనిపై టాలీవుడ్ పెద్దలు ఎవరు స్పందించలేదు. కానీ తాజాగా జగపతి బాబు రియాక్ట్ అవుతూ తాను ఎప్పుడో చూసొచ్చానని, కానీ పబ్లిసిటీ చేసుకోలేదంటూ చెప్పడం చూస్తే ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చినట్లు ఉంది. మరోవైపు అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ కూడా శ్రీతేజ్ ని ఇటీవలే కలిసిన సంగతి తెలిసిందే. వైద్యులతో కూడా మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిపై అరవింద్ ఆరా తీశారు. ఇక లీగల్ ఇష్యూలు లేకపోతే తాను ఎప్పుడు ఆ బాలుని చూడడానికి వెళ్లేవాడిని అంటూ బన్నీ కూడా నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చారు.